ఇది మరో మూసి అంటూ కూడా ఒక వార్తను ప్రచురించడం జరిగింది. మేడ్చల్ పెద్ద చెరువు నుంచి షామీర్పేట్ పెద్ద చెరువు వరకు గల వాగులో మూసి నదిలా తయారైంది. కంపెనీలు రసాయన వ్యర్థాలు జలాల నుండి వాగులోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నాయి. ఒకప్పుడు సాగు నీటి వనరులుగా ఉన్న ఈ వాగు ప్రస్తుతం కలుషితం మురికి కాల్వగా మారింది. కంపెనీలు బరితెగింపు, పంచాయతీ పాలక వర్గాలు, ఇరిగేషన్ కాలుష్య నియంత్రణ మండలి సహకారం వల్లే వాగు మురికి కుంపలా తయారయ్యింది. మేడ్చల్ పెద్ద చెరువు నుంచి షామీర్పేట్ పెద్ద చెరువు వరకు కూడా సుమారు 15 కిలోమీటర్లు ఉంటుంది. వాగు పరివాహక ప్రాంతాల్లో వందలాది పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల నుంచి వచ్చే నీరు రసాయనాలు ఇదే వాగులో కలుపుతున్నారు. ఈ నీరు షామీర్పేట్ పెద్ద చెరువులోకి చేరుతా ఉంది. ఇది పరిస్థితి. చూశారు కదా ఎంత మురికిగా మారిన అధ్వానంగా ఉంది అంటే చూడండి. ఇది పూడూరులోని అంటే పూడూరు వాగు, ఇది మెడిసిటీ హాస్పిటల్ వెళ్తుంటే రూటు, మేడ్చల్ నుంచి పూడూరు షామీర్పేట వెళ్తున్న రూట్లో ఇది వాగు అన్నమాట. ఈ వాగు చూడండి సేమ్ మన మూసీ నది ఏ విధంగా అయితే ఉంటుందో, మూసీ నది మనము హుస్సేన్ సాగర్ వెనకాల చూస్తే ఎట్లయితే మొత్తం కూడా కలుషిత నీరు చేరుతుందో సేమ్ అదే విధంగా రసాయనాలతో కూడిన కలుషిత నీరు ఇక్కడ చేరుతా ఉంది. అంటే దాదాపు మేడ్చల్ పెద్ద చెరువులో వాటర్ అంతా కూడా షామీర్పేట్ 15 కిలోమీటర్ల ట్రావెలేషన్ ఉంటుంది. ఈ 15 కిలోమీటర్లో అటు కిష్టాపూర్, దాని తర్వాత పూడూర్, దాని తర్వాత మెడిసిటీ, దాని తర్వాత గన్పూర్, దాని తర్వాత షామీర్పేట్, ఇట్లా ఇవి కలుపుతూ వెళ్తుంది. అయితే ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో, ఈ వాగు చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అన్ని కంపెనీలు కూడా వాళ్ళ వ్యర్థాలు మొత్తం కూడా ఉన్నవన్నీ కూడా చాలా వరకు కెమికల్ కంపెనీస్ ఉన్నాయి. అన్ని ఆ వ్యర్థాలు కూడా వాళ్ళకు కలుషితమైన నీరంతా కూడా ఈ వాగులోకి వదలడం జరుగుతుంది. అదే కాకుండా స్థానిక గ్రామ పంచాయతీలు, దాని తర్వాత వీళ్ళందరూ కలిసికట్టుగా ఈ మురికి నీరును కూడా ఏకగ్రీవంగా దీంట్లోకి వదలడం జరిగింది. ఇప్పుడు ఎంతో డేంజర్గా షామీర్పేట్ చెరువు మారింది. మళ్ళీ ఈ షామీర్పేట్ చెరువు కిందికి ఆనకట్టుగా వెళ్ళి అటు భువనగిరిలో కలుస్తుంది, భువనగిరి నుంచి మళ్ళీ మూసీలో కలుస్తుంది ఈ వాటర్ అంతా కూడా. ఒకప్పుడు ఈ వాటర్ని తాగేవారట, కానీ ఇప్పుడు తాగితే మాత్రం రోగాల పాలవడం తథ్యం అన్నట్టు కూడా కనపడతా ఉంది. కానీ ఇప్పటికి కూడా అధికారులు ఎక్కడ కూడా చలనం లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అయితే ఇదే వార్తను దీక్షిత బ్యాన్ రైటంగా తీసుకున్నది. అయితే మేడ్చల్ వాగులో రసాయన వ్యర్థాలు జలాలు విడుదల, కలుషితమవుతున్న నీరు, చెరువులో చేపలు మృత్యువాత. సో ఇది రీసెంట్గా షామీర్పేట్ చెరువులో మృత్యువాత పడ్డ చేపలు ఇవన్నీ. సో దేనివల్ల అంటే ఇక్కడ ఈ కంపెనీ ఉంది, ఆ లోకేష్ మిషన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే కెమికల్ వాటర్ అంతా కూడా దీంట్లో కలుపుతారు. ఎక్కడ కలుపుతారు అంటే ఇక చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాం. ఇక్కడ ఇగో ఈ వాటర్, ఈ కంపెనీ వాటర్ అంతా కూడా దీంట్లో వాగులోకి వదిలేస్తారు. వాగు నుంచి ఆ వాగు వెనకాల ఉంటుంది, వాగు నుంచి దీంట్లోకి వస్తుంది. ఇదంతా చూడండి ఇక్కడ చేరి ఇది షామీర్పేట్ చెరువులోకి మారుతుంది. ఇది సో ఇప్పటికైనా అధికారులు చలనం లేదంటే లేదు, ఎందుకంటే వాళ్ళకు జరగాల్సిన శాంతి పూజలు అన్నీ కూడా జరిగినట్టు కూడా కనబడతా ఉంది. ఇక కంపెనీలు ఇష్టారాజ్యంగా చేస్తుంది. కానీ వాస్తవానికి మన ఈ కంపెనీలకన్నీ హెచ్ఎండి ఒక రూల్ ఉంటుంది, ఖచ్చితంగా హెచ్డిబి సివరేజ్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ సివరేజ్ ప్లాంట్ నుంచి బాల్నగర్ తరలింపు చేయాలని కూడా ఒకటి ఉంది. కానీ ఇవన్నీ తుంగలో దొక్కుతూ ఈ రసాయన వాటర్ అంతా కూడా ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు అన్నీ కూడా ఈ వాగులోకి వదిలేస్తాయి. ఈ వాగులో మొత్తం ఇంకా షామీర్పేట్ చెరువులో పోతాయి. మనమేమో ఫ్రెష్ వాటర్ అనుకొని దిగి స్నానాలు కూడా చేస్తారు. తస్మాత్ జాగ్రత్త, రోగాలు వచ్చే ఆస్కారం చాలా వరకు ఉంది కూడా. సో ఇదే విషయమై ఒక డాక్టర్ కూడా మనతో మాట్లాడడం జరిగింది. కలుషిత నీరు జరగడం వాస్తవమే, కానీ ఒకవేళ నిజంగానే షామీర్పేట్ చెరువులో స్నానాలు కానీ ఇంకా గట్రా చేసినట్టయితే ఖచ్చితంగా
చర్మ సమస్యలు వచ్చే పరిస్థితి కూడా ఉందంటూ కూడా నిన్న డాక్టర్ దీక్షిత కూడా మాట్లాడడం జరిగింది. అయితే అదే వార్త కంటిన్యూ చేద్దాం. షామీర్పేట్ పెద్ద చెరువు ఈ ప్రాంతంలో చాలా పెద్దది. వందలాది ఎకరాలు సాగునీరు అందించడం కాక వివిధ కుల వృత్తుల వారికి ప్రధాన జీవనాధారంగా ఉంది. నీరు కలుషితం కావడం వల్ల చెరువు మీద ఆధారపడ్డ కుల వృత్తుల వారికి జీవనాధారం లేకుండా పోతుంది. ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతిసారి చేపలు విడుదల చేస్తుంది. ఈ చెరువులో రసాయనం కలిపి నీరు కలుషితం చేయడం వల్ల చేపలు చనిపోతున్నాయి. ఫలితంగా మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. కంపెనీలు రసాయనాల వ్యర్థాలు జలాలను హెచ్డిపి ప్లాంట్ ఏర్పాటు చేసుకొని జలాలను శుద్ధి చేయాలి. ఈ నీటిని గార్డెన్లోకి పూల మొక్కలకు అందించాలి. మిగిలిన జలాలను బాల్నగర్లోని ప్లాంట్కు పంపించాలి. కానీ కంపెనీ హెచ్డిపి ప్లాంట్ని ఏర్పాటు చేసుకోలేదు. నేరుగా పైప్ లైన్ ద్వారా వాగులో విడుదల చేస్తున్నాయి. ఇది పరిస్థితి మిత్రులారా. నిన్న దాదాపు మా దీక్షిత రిపోర్టర్ ఏవైతే తీసుకొచ్చిండో విజువల్స్ ఘోరంగా ఉన్నాయి. ఈ కంపెనీ పరిస్థితి ఇక్కడ రసాయన వ్యర్థాలు చూడండి ఎట్లా వదిలేస్తున్నాడు కిందికి. అవి అంతా కూడా కెమికల్ వాటర్ అంతా కూడా మొత్తం కూడా దీంట్లోకి రావడం జరిగింది. వాగునీరు కలుషితం కాకుండా చూడాలని గ్రామ పంచాయతీ పాలక వర్గం కాసుల కోసం కక్కుర్తి పడి కంపెనీల నుంచి వాగులోకి పైప్ లైన్ వేయించారు. చూసారా, కంపెనీ ఏదైతే ఉందో ఈ గ్రామ పంచాయతీ మనుషులు గ్రామ పంచాయతీ నిధుల నుంచే కంపెనీ నుంచి డైరెక్ట్ దీంట్లో వాగులోకి పైప్ లైన్ కూడా వేయించారట. ఇది పరిస్థితి. సో వేయించారు. రాజ్బోలారం గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పైప్ లైన్లు వేశారు. రెండు గ్రామ పంచాయతీలు రావులకోల్లో ఒక గ్రామ పంచాయతీ, రాజ్బోలారం ఒక గ్రామ పంచాయతీ, రెండు గ్రామ పంచాయతీ కలిపి ఈ పని చేసినట్టు కూడా తెలుస్తున్నాయి. పైప్ లైన్ ద్వారా రసాయనాలు వాగులోకి చేరుతున్నాయి. తక్షణమే ఈ పైప్ లైన్ తొలగించాలని అవసరం ఉంది. వాగు చెరువులు కలుషితమవుతున్న నిరంతర మండలి అధికారులు ఎటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. మరో మూసీగా తయారైన మేడ్చల్ నుంచి షామీర్పేట్ పెద్ద చెరువులు. సో డేంజర్ జోన్లో షామీర్పేట్ పెద్ద చెరువు అని చెప్పుకోవచ్చు.